కేఎస్ ప్రసాద్ గారు, గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, ఇది తలమానికం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి, కొత్త మైల్ రాయి, గతంలో మైక్రోసాఫ్ట్ తెచ్చామని చెప్తున్నారు. ఆయన ట్వీట్ చూసిన తర్వాత అసలు అదానీ గారి డేటా సెంటర్ గతంలోనే ఉంది, మరి ఇప్పుడు దీనికి వీళ్ళ పాత్ర ఏంటి? ఇది చెప్తున్నారు కదా, అంటే క్లెయిమ్ చేసుకుంటున్నారు. వాస్తవంగా ఎవరు తెచ్చారు? నేను అదే చెప్తున్నాను సార్, 14-19 సిఏ సమ్మిట్లో ఇదే డేటా సెంటర్ మీద అదానీ గారిది, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ క్లెయిమ్ మాదే. కానీ మనం వాస్తవాన్ని ఎప్పుడైనా సరే మనం ఒక డిబేటబుల్ టాపిక్ చేసినప్పుడు 20 మే 2022న రీడ్ ద ఫాలోయింగ్ అని మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ప్రమోషన్ వింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇది వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్కి ఎలకేషన్స్ వచ్చింది. జియో నెంబర్ 5, జియో ఎంఎస్ నెంబర్ 5 ఐటీఎస్సి ప్రమోషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ 23/11/2020. ఓకే, జియో నెంబర్ ఎంఎస్ నెంబర్ 3 ఐటీఈ అండ్ సి ప్రమోషన్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ 3/2/2021. అలాగే జియో ఎంఎస్ నెంబర్ 11 ఐటీఈ అండ్ సి ప్రమోషన్ అండ్ డిపార్ట్మెంట్ డేటెడ్ 11/11/21. అలాగా నెక్స్ట్ జియో ఎంఎస్ నెంబర్ 135/22 జిఏ క్యాబినెట్ డిపార్ట్మెంట్ 12/5/22న. దీని సారాంశం ఏంటంటే ఇవన్నీ కలిపి ఇది మినిట్స్ ఆఫ్ ఎస్ఏపిబి మీటింగ్ హెల్డ్ ఇన్ 12/5/22 ఇవన్నీ క్రానికల్ ఆర్డర్లో పెట్టి 25/22న ఒక ఇది ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ ద ఫాలోయింగ్ వైఎస్ఆర్సీపీ టెన్యూర్లోనే, అంటే 22 అంటే అంతే 19 నుంచి 24 మధ్యలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కదా, వేర్ గివింగ్ పర్మిషన్స్ ఫర్ ద డేటా సెంటర్స్ అలాంగ్ విత్ దట్ ఫాలోయింగ్ ఆర్ అడిషనల్ ఫెసిలిటీస్ టు బి ఇంక్లూడెడ్ ఫర్ క్రియేట్ బెటర్ జాబ్ ఆపర్చునిటీస్. అదొకటి ఏంటంటే ఒకటి ఐటీ బిజినెస్ పార్క్, నెక్స్ట్ స్కిల్ యూనివర్సిటీ, మూడోది రిక్రియేషన్ సెంటర్. ఈ మూడింటికి జీవోల ప్రకారం ఇస్తూ ఇక్కడ అదానీ హెచ్ఎంఐటి డ్రాఫ్ట్, ఇది అగ్రిమెంట్లో జరిగిన డ్రాఫ్ట్లో ఏంటంటే ప్రాజెక్ట్ 2 ఆఫ్ కాకులొప్పాడ భీమునిపట్నం విశాఖపట్నం డిస్టిక్లో ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ అండ్ టెక్నాలజీ బిజినెస్ పార్క్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 7,210 crores and direct employment up to 14,825 people over a period of 7 years. Okay. Adani Group has proposed to set up 100 megawatt data center, IT and business park, skill center and recreation center. The proposed investment and employment after fully completion of the project to be అన్న దగ్గర ఈ డేటా ఉంది. 1000 మెగావాట్ డేటా సెంటర్ పార్క్లో 5,070 crores ఇన్వెస్ట్మెంట్ పెడితే డైరెక్ట్గా 300 మందికి, ఇండైరెక్ట్గా 19 మందికి, టోటల్ 2,200 మందికి ఎంప్లాయ్మెంట్. అలాగే బిజినెస్ ఐటీ బిజినెస్ పార్క్ 1,165 crores పెడితే 13,750 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 1,600 మంది ఇండైరెక్ట్గా, టోటల్ 15,350. అలాగే స్కిల్ సెంటర్లో 400 crores ఇన్వెస్ట్మెంట్, 275 మంది డైరెక్ట్గాను, 750 మంది ఇండైరెక్ట్గాను, టోటల్ 1,025 మంది ఎంప్లాయ్మెంట్. అలాగే రిక్రియేషన్ సెంటర్లో 575 crores ఇన్వెస్ట్ చేస్తే 500 మందికి డైరెక్ట్గాను, 1,375 మందికి ఇండైరెక్ట్గాను, టోటల్ 1,875. ఇది టోటల్ వాళ్ళ స్ట్రక్చర్ ఫర్ 7,210 crores, 7,200 కోట్లకి. అది 14,625 అంటే 14,825 ప్రైవేట్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 5,825 మెంబర్స్కి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, టోటల్ 20,450 మందికి 7,210 crores ఇన్వెస్ట్మెంట్ టువర్డ్స్ అదానీ కనుక చేస్తే దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. రెండోది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ టైమ్ లైన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆర్ యాజ్ గివెన్ బిలో. Phase 1 10 megawatt within 3 years of date of handing over the land. Phase 2 20 megawatts within 4 years of date handing over the land. Phase 4 70 megawatts within 6 years of date handing over the land. Phase 5 100 megawatts within 7 years of date handing over the land. It's schedule. అప్పుడే అయింది. అంటే ఇనిషియేషన్ గవర్నమెంట్ జరిగినప్పుడు ఇంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఇది గూగుల్ సెంటర్కి రేపు ఏమైనా రిలీజ్ చేస్తే
లెట్స్ కంపేర్. దీన్ని దానికి ఇంట్రెస్ట్ చేసిన లెట్స్ హ్యావ్ అ డిబేట్. ఈ 7,210కి మీరు చెప్పిన 85,000 కోట్ల డేటా సెంటర్, లేదంటే మీరు చెప్పిన నిన్న 24,000 కోట్లు రైడాన్ ఏదైతే ఇన్సెంటివ్స్తో ఇచ్చింది దాన్ని కనుక కొలాబరేట్ అయితే ఏ టెక్నాలజీ దానికి తీసుకొస్తానని అర్థం. దానికి డేటాకి ఏఐ మీకు అర్థమవుతుందా? ఈ రెండు ఇంటర్లింక్ చేద్దాం. అలాగే సపోర్ట్ గివెన్ బై గవర్నమెంట్ టు అదానీ ఎంటర్ప్రైజెస్ కనుక చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2019 అదానీ టు సెటప్ డేటా సెంటర్ పార్క్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎట్ 3 locations, namely కాకులుప్పడ, జీ చోడవరం అండ్ నక్కపల్లి. రెండోది జిఓఎంఎస్ నెంబర్ 9లో డేటెడ్ 12/2/2019లో, జిఓఎంఎస్ నెంబర్ 15 డేటెడ్ 1/3/2019, ద గవర్నమెంట్ ఇష్యూడ్ orders for allotment of land in extent of 500 acres in 3 locations such as 100 acres in Kakaluppada, 300 acres in Nakkapalli and 100 acres in జీ చోడవరం. అంటే 3 ఫేజ్లో 3 ల్యాండ్ అలొకేషన్స్ అయిపోయి అక్కడి నుంచి ఇందాక చెప్పిన స్కెడ్యూల్ ప్రకారం ఫస్ట్ ఇది 3 yearsలోను, సెకండ్ ఇది 4 yearsలోను, థర్డ్ ఇది 5 yearsలోను. అంటే 2019లోనే ల్యాండ్ అలొకేషన్ ఏంటంటే 3 yearsకి ఒక ఫేజ్ కంప్లీట్ అయింది. దట్ ఈస్ 22. 19, 20, 21, 22 కంప్లీట్ అయింది. అలాగే రెండోది కూడా 4 years టెన్యూర్లో అది కూడా కంప్లీట్ అయింది 25కి. సో ఓవరాల్గా మీరు చూసుకుంటే ఇంకా మిగిలిన థర్డ్ ఫేజ్ దానికి ద 3 locations ఆఫ్ 100 acres ఇన్ కాకులొప్పడ, 300 acres ఇన్ నక్కపల్లి, 100 acres ఇన్ జీ చోడవరం అయిపోయింది. బట్ నో కాంక్రీట్ మెజర్స్ వర్ టేకెన్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ ద ల్యాండ్ ఇన్ ద ప్రెషియస్ గవర్నమెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ ల్యాండ్ గవర్నమెంట్ ఇక్కడ నుంచి ఇనిషియేషన్ ఏవి అదేమంట క్వశ్చన్. సో ఇవి గమనిస్తే ఏం జరుగుతుందో అన్నది ప్రజలకు తెలియాలి. సో ఇది కాకుండా నేను చెప్పిన ఇందాక పచ్చల్లోడు ఛానల్లో రాసింది 200 మందికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు, 87,520 కోట్లు ఓవరాల్గా రాశారు. ఓవరాల్గా రాసేటాడు. సో ఈ 3 పంపించిన వెనకాల డిస్ప్లే చేయండి, ప్రజలకు తెలుస్తుంది.